Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షాస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారండి? అనుదినము కూడా దేవుడు మరి తన యొక్క వాగ్దానములతో నన్ను కూడా దీవించి ఆశీర్వదించుచున్నాడు. ఆయన యొక్క వాగ్దానములన్నిటినీ కూడా మనం నమ్మితే వాటిని మనము స్వంతము చేసుకోగలుగుతామండి. హల్లెలూయా. మన విశ్వాసమును బట్టి మరి దేవుడు మనకు మేలు కలుగు చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుదాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఐజయా 43:1. Thus saith the Lord that created thee, O Jacob, and that formed thee, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name. May the Lord bless this word. ఇక్కడ మనం చూస్తున్నాము, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను సృజించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు మనం సృజించినటువంటి దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన యాకోబులాగా మోసకరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన విమోచించాడు. యాకోబు నుంచి మన పేర్లను ఆయన ఇశ్రాయేలుగా మార్చేసినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. చూడండి, మన యొక్క పేరును మార్చే దేవుడు, మన యొక్క స్టేటస్ని మార్చేటువంటి దేవుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాను దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. మన దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడంట? పాప కూపములో నుంచి దేవుడు నన్ను కూడా విడిపించాడు. గోతిలోంచి పడినప్పుడు దేవుడు మరి ఏ విధంగా అయితే మరి యోసేపుని విడిపించాడో, మరి అన్నదమ్ముల యొక్క మరి కోపం నుంచి దేవుడు మరి యోసేపుని ఏ విధంగా విడిపించాడో, ఆ విధంగా దేవుడు మన జీవితంలో కార్యములు చేసేటువంటి దేవుడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చేటువంటి దేవుడు, మోసకరమైనటువంటి మరి మార్గంలో నుంచి మరి ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోనికి దేవుడు నన్ను కూడా నడిపిస్తాను, నీతో నాతో కూడా వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుతం ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒకవేళ మన జీవితంలో ఎప్పుడు ఇలాగే ఉండదండి. దేవుడు పరిస్థితులు మార్చేటువంటి దేవుడు, అలాగే మన యొక్క ప్రతి ఒక్క అక్కర్లను కూడా దేవుడు తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనము ఎంతోమంది మరి మన యొక్క స్నేహితులైనటువంటి వారు మనం తృణీకరించవచ్చేమో, కానీ మన అవసరతలో వారు మనకు సహాయంగా ఉండలేకపోవచ్చేమో, కానీ మన దేవుడైతే ఆపత్తి కాలమందు నమ్ముకునదగిన సహాయకుడుగాను, అలాగే ఆయన మనలను నిర్మించిన వాడుగాను, ఇంకను కూడా ఆయన అంటున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు అని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మనం ఆయనకు చెందినటువంటి వారము, మనము ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో వాటన్నిటి కూడా నీవు నేను కూడా కలిగినటువంటి వారముగా దేవుడు మనం చేస్తున్నాడండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఏ విషయంలో అయినా సరే దిగులు పడుచున్నావా, బాధపడుచున్నావా, నన్ను ఎందుకు ప్రజలు మరి ఇంతగా తృణీకరిస్తారని నువ్వు బాధపడుతున్నావా? దేవుడే అంటున్నాడు, సృష్టికర్తే అంటున్నాడు, నీవు నా సొత్తు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం యేసయ్యా. నువ్వు మహాఘనుడవు ప్రభా, నువ్వు మహోన్నతుడు ప్రభా. నా యేసయ్యా ప్రభా, నా తండ్రి నాన్న యాకోబు పురుగు వంటి యాకోబును ప్రభా నా తండ్రి నువ్వు మహిమకరమైన ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు యేసయ్యా. మా సృష్టికర్త నీకు వందనములు, మమ్మల్ని నిర్మించిన నిర్మాణకుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటున్నాం యేసయ్యా. నువ్వు భయపడొద్దని చెప్తున్నావు నాయన, నేను నిన్ను విమోచించున్నాను అంటున్నావు యేసయ్య. నీ వందనములు, నీవు నా సొత్తు అంటున్నావు యేసయ్య. అవును నాయన ప్రభా, నువ్వు పరలోకపు తండ్రివి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువువు, నువ్వు సృష్టికర్త వెంటనే దేవుడు ప్రభా. మేమందరం కూడా నీ యొక్క బిడ్డలంగా ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనములు చెల్లించుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.